గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నవంబర్ 9. సో ఫ్రెండ్స్, ముందుగా ఏడిఆర్స్ అనేది చూద్దాం. దాంట్లో మనకి గ్లోబల్గా మన స్టాక్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఈ ఏడిఆర్స్ అనేవి ఫ్రెండ్స్ యూఎస్లో ట్రేడ్ అవుతున్నాయి, ఇండియన్ కంపెనీస్. వెరాజ్ టాటా మోటార్స్ పాజిటివ్గా ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ పాజిటివ్గా ఉంది, ఇన్ఫోసిస్ పాజిటివ్గా ఉంది, డాక్టర్ రెడ్డీస్ న్యూట్రల్గా ఉందని చెప్పొచ్చు. ఆల్ టుగెదర్ ఏంటంటే మనకి పాజిటివ్ సెంటిమెంటే కనిపిస్తుంది ఏడిఆర్స్ నుంచి. వెరాజ్ ఫ్రెండ్స్, గ్లోబల్ క్యూస్ అనేవి ఎలా ఉన్నాయి, వాటి ట్రెండ్ చూద్దాం. ముందుగా హాంకాంగ్ కొద్దిగా ప్రెషర్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. జపాన్ కొద్దిగా ప్రెషర్లో కనిపిస్తుంది. దాని తర్వాత డౌ జోన్స్ అయితే ఆల్మోస్ట్ 10 పాయింట్స్ ప్లస్లో ఉంది, అంటే కొద్దిగా న్యూట్రల్గా ట్రేడ్ అవుతుంది. మినహాయించి ఏంటంటే అన్నీ కూడా కొద్దిగా పాజిటివ్ నోట్లో ట్రేడ్ అవుతున్నాయి. కొద్దిగా పాజిటివ్ అనేది గ్లోబల్ క్యూస్ నుంచి కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. దాని తర్వాత ఎఫ్ఐఎస్ యొక్క ఈక్విటీ క్యాష్ మార్కెట్ అనేది చూద్దాం. ఎఫ్ఐఎస్ అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారు. రీసెంట్గా వరుసగా మనకి అక్టోబర్ 27 నుంచి కూడా ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. మొన్న చూసుకున్నట్టయితే 7th ఫ్రెండ్స్ 1948 కోట్లు ఈక్విటీ క్యాష్లో ఇన్వెస్ట్ చేశారు ఫ్రెండ్స్. వెరాజ్ డిఐఎస్ అయితే సెల్లింగ్ చేస్తూ వస్తున్నారు. 844 కోట్లు అనేది ఎగ్జిట్ అయ్యారు క్యాష్ మార్కెట్ నుంచి. అయితే వెరాజ్ ఫ్రెండ్స్ నెట్ టు నెట్ చూసుకున్నట్టయితే 1104 కోట్లు అనేది ఈక్విటీ క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ జరిగినట్టు కనిపిస్తుంది. డెరివేటివ్స్ డేటా అనేది చూద్దాం. ఎఫ్ఐఎస్ డేటా అనేది చూసుకున్నట్టయితే పాజిటివ్ బిల్డప్ అనేది కనిపిస్తుంది, అంటే లాంగ్ బిల్డప్ అనేది. క్లయింట్ లాంగ్ బిల్డప్ చేశారు, ప్రొప్రైటరీ లాంగ్ బిల్డప్ చేశారు. ఓన్లీ డిఐఎస్ మాత్రం షార్టింగ్ అనేది చేస్తున్నట్టు ఓపెన్ ఇంట్రెస్ట్ ద్వారా తెలుస్తుంది ఫ్రెండ్స్. వెరాజ్ టాప్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి బ్యాంక్ బరోడా, బ్రిటానియా, అమర్ రాజా బ్యాటరీస్, ముతూట్ ఫైనాన్స్ అనేది కనిపిస్తుంది. ప్రైస్ లూజర్స్ వచ్చి దివీస్ ల్యాబ్స్, మ్యారికో, విఈడిఎల్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. టాప్ ఓపెన్ ఇంట్రెస్ట్ గెయినర్స్ దివీస్ ల్యాబ్స్, ఇంటెలెక్ట్, అపోలో టైర్స్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. టాప్ ఓపెన్ ఇంట్రెస్ట్ లూజర్స్ ఫిన్ నిఫ్టీ, ఎస్కాట్స్, బ్యాంక్ బరోడా కనిపిస్తుంది ఫ్రెండ్స్. వాల్యూమ్ గెయినర్ వచ్చేసరికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ దివీస్ ల్యాబ్స్. సో దివీస్ ల్యాబ్స్ లాస్ అవుతుంది విత్ వాల్యూమ్స్తో అనేది మనకి ఈ పాయింట్ దగ్గర క్లియర్ కట్గా తెలుస్తుంది. వెరాజ్ ఫ్రెండ్స్ మనకి నిఫ్టీలో చూసుకున్నట్టయితే మేజర్గా అయితే రెసిస్టెన్స్ చాలా దూరంలో కనిపిస్తుంది 19,000 దగ్గర. అది నిన్న కూడా చెప్పుకున్నాం. 18,000 దగ్గర అయితే మేజర్గా సపోర్ట్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక చార్ట్ విషయానికి వస్తే వెరీ ఇంట్రెస్టింగ్గా ట్రేడ్ అవుతుంది. అండ్ ఇవి మన ప్రీవియస్గా ఏదైతే లెవెల్స్ ఉన్నాయో ఆ లెవెల్స్ అయితే బ్రేక్అవుట్ చేసింది. ఒకసారి 1 hour టైం ఫ్రేమ్లో మనం కొన్ని లెవెల్స్ అనేది వాచ్ చేస్తూ ఉన్నాం. వెరాజ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక కన్సోలిడేషన్ తీసుకొని బ్రేక్అవుట్ అనేది కనిపించింది. అరౌండ్ ఏంటంటే మనకి ఈ పాయింట్ దగ్గర 18,150 దగ్గర అక్కడి నుంచి కూడా మార్కెట్ అనేది ర్యాలీ అయింది. బట్ ఫ్రెండ్స్ మనం ఏంటంటే ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకున్నాం. ప్రీవియస్గా ఒక స్వింగ్ లో అనేది తీసుకొని ఈ పాయింట్ దగ్గర నుంచి ఇది సెకండ్ పాయింట్ అండ్ థర్డ్ పాయింట్, ఇది ఆల్మోస్ట్ ఈ ఫోర్త్ పాయింట్ ఏంటంటే రెస్పెక్ట్ చేసింది. రెస్పెక్ట్ చేసినప్పుడు ఫ్రెండ్స్ లోవర్ టైం ఫ్రేమ్లో మనకి ఏదన్నా ప్రైస్ యాక్షన్ కన్ఫర్మేషన్ అనేది ఇస్తే మనం లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం. వెరాజ్ ఏంటంటే 18,220 దగ్గర మంచి క్యాండిల్, రిజెక్షన్ క్యాండిల్ అండ్ కన్సోలిడేషన్ నుంచి బయటకు వచ్చింది. ఈ కన్సోలిడేషన్ మనం 15 minutes టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఓకే, బ్రేక్అవుట్ ఇచ్చిన ఏరియా 18,219. ఓకే, మార్కెట్ అక్కడి నుంచి కూడా మూవ్ అవుతూ ఉంది పైకి. ప్రస్తుతానికైతే పాజిటివ్గానే ట్రేడ్ అవుతుంది. ఒకసారి ఎంత డిఫరెన్స్ అనేది ఉందనేది చూద్దాం ఫ్రెండ్స్. ప్రీవియస్గా మనకి ప్రస్తుతం అయితే ఎస్జిఎక్స్ నిఫ్టీ 18,400 395 అంటే ఒక 5 points డిఫరెన్స్తో 18,400 దగ్గర ట్రేడింగ్ అనేది అవుతుంది. వెరాజ్ నిఫ్టీ 18,200 దగ్గర క్లోజింగ్ ఇచ్చింది, రౌండ్ నంబర్స్. సో ఆల్మోస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి 200 పాయింట్స్ అనేది గ్యాప్ అప్ అయితే జరగాలి. దట్ ఈజ్ వాట్ ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది సజెస్ట్ చేస్తుంది. ఈ లెక్క మనకి దగ్గర దగ్గర 200 పాయింట్స్ అంటే ఫ్రెండ్స్ ఇది 1% పైన. 1% అంటే 180 పాయింట్స్. ఓకే, 184 పాయింట్స్ యాక్చువల్లీ.
సో 1% పైన మనకి నిఫ్టీ అనేది గ్యాప్ అప్ అయితే జరగవచ్చు. ఈ విధంగా బ్యాంక్ నిఫ్టీని మనం రఫ్గా క్యాలిక్యులేట్ చేసుకోగలిగితే బ్యాంక్ నిఫ్టీ 1% అంటే మనకి 400 పాయింట్లు పైన గ్యాప్ అప్ అయితే జరగాలి ఫ్రెండ్స్. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే గ్యాప్ అప్ ఫర్ ద డే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే, ఎనీ కాల్స్ కానీ ఎనీ ఇంట్రెస్టింగ్ నాకేమన్నా ట్రేడ్ ఐడియాస్ జనరేట్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో తప్పకుండా పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడ మనం కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.